హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఒక అగాంతకుడు లోపల వరకు వెళ్లి విధ్వంసం సృష్టించినట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఒక అరగంట క్రితం అయితే మాత్రం మనకు వచ్చినటువంటి వార్త ప్రకారం అతను శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ఇచ్చాపురానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. అతని పేరు నారద నీలాద్రి అని కూడా చెప్తున్నారు. అసలు అతను ఎందుకు వచ్చాడు, అక్కడ కార్లని సెక్యూరిటీని వీళ్ళందరినీ కూడా కొట్టుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్తున్నారు. ఒక విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి అయితే వచ్చిందని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, నిజంగా అసలు అతను అక్కడ ఎందుకు వెళ్ళాడు, అసలు అతనికి జనసేన పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు పార్టీ కార్యాలయంలోకి అంత లోపల వరకు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఛాంబర్ దగ్గరలో వరకు కూడా అతను వెళ్ళిపోయాడు అన్నటువంటి మాటలు అయితే కూడా వినిపిస్తున్నాయి. అంతలా వెళ్ళిపోతుంటే అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ, ఆయన పర్సనల్ సెక్యూరిటీయే కొన్ని వందల మంది ఉంటారు. అలాగే పోలీసులు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అది కూడా ఆయన పర్సనల్ వెహికల్ కావచ్చు, లేదంటే కాన్వాయ్ వెహికల్స్ కావచ్చు, అవన్నీ కూడా లోపల ఉండేటువంటి పార్క్ చేసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరిని కూడా కనీసం అవి చూడటానికి కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. అలాంటిది ఇతను ఈ నారద నీలాద్రి అనేటువంటి వ్యక్తి అక్కడ వరకు ఎలా వెళ్ళగలిగాడు, అతను వెళ్ళిన తర్వాత కారు అద్దాలను కావచ్చు, కారుని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, విచక్షణ లేకుండా ఇష్టానుసారం ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అతను ఎవరు తీసుకొచ్చారు, అతన్ని లోపల వరకు అతను ఎలా వెళ్ళగలిగాడు, అతని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ మీద చాలా అపోహలు అయితే వచ్చాయి. చాలా సందర్భాల్లో ఈవెన్ ఎలక్షన్స్ కు ముందు కావచ్చు, ఎలక్షన్స్ తర్వాత కావచ్చు, చాలా మంది అగాంతకులు ఇలాగా రెక్కి నిర్వహించారని చెప్పి చాలా రకాలైనటువంటి డ్రోన్లను ఆ పార్టీ ఆఫీస్ మీద, ఆఖరికి హైదరాబాద్ లో ఆయన ఇంటి దగ్గర రెక్కి నిర్వహించినటువంటి పరిస్థితులు, జనసేన పార్టీ హైదరాబాద్ ఆఫీస్ దగ్గర కూడా కొంతమంది టచ్చాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ టైంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్యూరిటీ డిపార్ట్మెంట్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా బలమయంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా ఎక్కువ స్థాయిలో ఆయన పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ దాటుకుని ఆయన ఆఫీసులోకి ఎలా వెళ్ళగలిగారు అనేదే ఇప్పటికీ ఎవరికి అర్థం కానిటువంటి ప్రశ్న. అసలు ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని ఏదో చేయాలనేటువంటి కుట్ర ఎవరు చేస్తున్నారు, ఇది ఎవరు చేసినటువంటి కుట్ర, వేరే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులా, లేదా పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదల చూసి ఎవరన్నా తట్టుకోలేక ఇలాంటి పంపించినటువంటి పరిస్థితి ఉందా, అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు. ఇప్పటికే గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఐజీ కావచ్చు, ఎస్పీలు కావచ్చు అక్కడికి చేరుకోవడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పటికే ఆ కేసు కూడా నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు చాలా సీరియస్ గానే తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం అనేటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంటే ఆల్మోస్ట్ ఒక సీఎం స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి. ఆయన అంటే ఒక నార్మల్ గా ఉండేటువంటి మిగతా రాజకీయ నాయకులకి కన్నా కూడా ఎక్కువ హై సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో చాలా సార్లు కూడా మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయినా కూడా ఎందుకని ఇలా అంతలా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అంతవరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. దీని మీద విచారణ జరపాలి. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయన ఎదుగుదలను చూసి కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసి కావచ్చు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మందికి ఉపయోగపడేటువంటి ఎన్నో రోడ్లు కావచ్చు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ టైంలో ఆయన్ని మట్టు పెట్టాలనో, లేదంటే ఆయన మీద ఏదో కుట్ర చేయాలనో జరుగుతున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు ఆద్యం పోస్తున్నారు, వెనకాల ఎవరు చేస్తున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఏ కుటుంబానికి డైరెక్ట్ గా శత్రువు కాకపోయినా కూడా ఆయన మీద పదే ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తున్నారు. ఒక పక్క హిందువులకి సంబంధించి ఒక ప్రతినిధిగా దేశం మొత్తం అంతా కూడా ఉలిక్కి పడే విధంగా, ప్రతి గుండెని తట్టి లేపే విధంగా మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం. దీని మీద ఇప్పటికీ దేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలని చెప్పి ఒక హిందువులకి ఒక మంచి నాయకుడిగా ఆయన వస్తున్నటువంటి ఈ టైంలో ఇతను ఎవరు, నారద నీలాద్రి అనేటువంటి వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏంటి అతని మోటివ్ ఏంటి, అతను చేయాలనుకుంది, అతని జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తేనా ఏమన్నా, లేదంటే అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అంత ఈజీగా లోపలికి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికే జనసేన పార్టీ ఒక కన్స్ట్రక్షన్ లో చాలా సీరియస్ గా అక్కడ వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ టైంలో అసలు ఎందుకు అతను వెళ్లాల్సి వచ్చింది, అతను వెనకుండేటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు, ఇవన్నీ కూడా మరి కొద్దిసేపట్లో తెలిసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు ఎంతవరకు అయితే మనకి అందుబాటులోకి రాలేదు. అతనికి సంబంధించి ఇప్పటికే విచారణలో పోలీసులు అదుపులో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం, మరికొద్ది కాసేపట్లో ఏమైనా వచ్చేటువంటి వివరాలు ఉంటే కనుక డెఫినెట్ గా మీ ముందుకు తీసుకొస్తాం.